నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు। మహిళా ట్రైనీ వైద్యురాలిని అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు। కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ కామారెడ్డిలో డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు। కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి నిజాం సాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు। అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో ఓపీలు చూడడం డాక్టర్లు నిలిపివేశారు। అనంతరం వారు మాట్లాడుతూ కలకత్తా ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। అతి దారుణంగా లోకల్ నాయకులు ఆమెను రేప్ చేసి చంపేయడం జరిగింది। ఇది అవమానకర విషయము। ఒక లేడీ డాక్టర్ ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్న పీజీ ఆమె సొంత ప్లేస్ లోనే ఆమెకు రక్షణ లేకపోతే బయట ఎక్కడ తిరుగుతుంది, ఆమె ఎక్కడ డ్యూటీ చేయగలుగుతుంది? ఎంత అవమానకర విషయం జరిగింది। అక్కడ డ్రగ్ మాఫియా జరుగుతుంది। మెయిన్ గా ఈ డ్రగ్స్ కానీ, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, తర్వాత ఆర్గాను డొనేషన్స్ అంటే లోకల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగి ఈ ఇష్యూను క్లియరప్ చేయడానికి ఆమెను రేప్ చేసిన ఒక మామూలు ఒక అవుట్ సోర్స్ తిరుగుతున్న ఒక పీజీ రావాలన్నా ఎంత దరిద్రమైన లైఫ్ లో 30 సంవత్సరాల లైఫ్ అంతా గడిపి సాక్రిఫై చేసి ముందుకు వచ్చి చదువుతామంటే ఇంత గౌరవంగా దాడులు చేయడం జరుగుతుంది। ఇంతకుముందు కూడా పేషెంట్ చచ్చిపోయిందంటే గొడవ, పేషెంట్ బిల్లు ఎక్కువ ఇచ్చినట్టే గొడవ, ఏం లేకపోయినా కథతో దాడి చేయడం, ఒక ట్రాన్స్ఫర్ చేసిన డాక్టర్పై దాడి చేయడం జరిగేది। ఇప్పుడు సొంత స్థలం లోపల ఆమె డ్యూటీ చేసిన ప్లేస్ లోపల రేప్ చేసి ఈ అన్ని విషయాలు ఆలోచించి దీన్ని డీప్ గా ఆలోచించాలి తప్ప ఏదో అట్లా కాలయాపన చేస్తూ దీనికి స్టేట్ గవర్నమెంట్ ఏమవుతుంది సెంట్రల్ కప్ప చెప్పేసిన మా చేతిలో ఏం లేదని చాలా చేయి దులుపుకొని జరుగుతుంది। అట్లా కాకుండా సెంట్రల్ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆలోచించి తక్షణమే చర్య తీసుకోవాలి తప్ప కాలయాపన చేసి అందరి దృష్టి మరచడం జరగకూడదు। ఇది ఇమ్మీడియట్ గా జస్టిస్ కావాలి, డాక్టర్లకు న్యాయం కావాలి, సెక్యూరిటీ కావాలి, ఎక్కడెక్కడ కావాలనేసి ఈ సందర్భంగా మా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్లు అదేవిధంగా కామారెడ్డి ఐఎంఏ కామారెడ్డి గవర్నమెంట్ డాక్టర్ల తరఫు నుంచి కోరుకోవడం జరుగుతుంది। జై హింద్। బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు ఒక్కరోజు నిరసన చేపట్టారు। జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు। అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు। కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించకపోతే సేవలను నిలిపివేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు। డ్యూటీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య జరిగిన ఆ సంఘటనకి నిరసన తెలుపుతూ ఈరోజు మొత్తం యావత్ భారతదేశం అంతా వైద్య సిబ్బంది అంతా వైద్య సేవలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నాయి। అందులో భాగంగానే మా బాన్స్వాడలో మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశాం। ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపాం।
నిరసన ఎప్పటిదాకా? ఈరోజు మొత్తం ఈరోజు ఉదయం 24 గంటల ఓపీ సేవలు అన్ని నిలిపివేయడం జరిగింది. ఈ కోలకత్తా మెడికల్ కాలేజీలో ఏదైతే వైద్య విద్యార్థిని పైన పీజీ చేస్తున్న వైద్య విద్యార్థిని పైన డ్యూటీ చేస్తున్న సమయంలో ఒక దుండగుడు అమానవీయంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశాన్ని కుదిపేస్తుందని మనం అంతా చూస్తున్నాం. దీనికి సంఘీభావంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. కొంతసేపు మేము ప్రజలకు కూడా అవగాహన కల్పించాం వీటిపైన. ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇప్పుడు దానికి అనుగుణంగానే 24 గంటలు సేవలు మేము బంద్ చేస్తున్నాము. దీన్ని ప్రజలకు కొంత ఇబ్బంది కలగొచ్చు, కానీ అయినా సరే ప్రజలు ఇటువంటి సంఘటన జరగకుండా వాళ్ళపైన కఠినంగా శిక్షిస్తారని ప్రభుత్వం మేము 24 గంటలు బంద్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇటువంటి కఠినమైన శిక్ష వేయకపోతే, దానిపైన చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత మేము ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేయడానికి ఆలోచిస్తున్నాం, చర్చలు జరుపుతున్నాము. తర్వాత మేము చర్చలు జరిపిన తర్వాత మీకు పత్రికా వాళ్ళకి రుణమాఫీ కావడం లేదని ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బెకనూర్ మండలం జంగంపల్లిలో చోటు చేసుకుంది. కాగా అధికారులు స్పందించి తనకు రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి తాండాకు చెందిన కేతావత్ రవి అనే రైతుకు రుణమాఫీ కాలేదని మనస్తాపంతో బెకనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివార్లో గల సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ప్రభుత్వం అందిస్తున్న 2 లక్షల రుణమాఫీ కాకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అర్హుడైనప్పటికీ తనకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎంత భూమి ఉంది? పేరు వచ్చిందా రుణమాఫీలో? మీ పేరు వచ్చిందా రుణమాఫీ? రాజంపేట మండలం అరపల్ తండ కామారెడ్డి జిల్లా. రుణమాఫీ ఏమో 2 లక్షలు నన్న సార్లు రవీందర్ రెడ్డి సార్ కొత్త సీఎం 2 లక్షల రూపాయలు కాలేవు. అయితే మీది మేము రెండు బ్యాంచులు తీసుకున్నాము. 2 బ్యాంచులకు వెళ్ళి ఒక బ్యాంచులో ఏమో 52,000 కట్టమన్నాం. 52,000 కట్టేస్తాము. 2 లక్షల రూపాయలు మా పైన కావాలి కదా, కాలేవు. బెదిరిస్తారు, బయట నొక్కుతారు. బయట నొక్కి ఎవరు వస్తాం ఏం చేస్తున్నా సార్, మీరు ఎట్లా నొక్కితే నేను టవర్ ఎక్కుతాను డైరెక్ట్ చెప్పేసిన. అలా చెప్తే పట్టించుకుంటే లేరు. అగ్రికల్చర్ మేడం అడిగితే ఏమంటుంది, అగ్రికల్చర్ మేడం నేనేం చేయాలి, పైనుంచి చేస్తానని చెప్పాను మేడం అంటుంది. మాకు ఇండ్ల బాధ, ఇండ్లు కట్టుకుందాం అంటే పైసలు లేవు. మా అప్పుల బాధలు ఉన్నాయి. మా ఇప్పుడు రైతు బంధు పడలేవు. ఇప్పటిదాకా ఏమో మాకు పెట్టుబడి లేవు, ఎండలు కొడుతున్నాయి. ఇంకోటి ఇప్పుడు మాకు పొలాల మందులు కొడదామంటే మందులు పైసలు లేవు. ఈ 2 లక్షలన్నా మాకు వేయాలి కదా, పైన పైసలు మేము కట్టుకుంటాం కదా, అవి కూడా లేవు కదా. ఇవి లేవు అవి లేవు. ఇప్పుడు మా పరిస్థితి బాధ చేయగానే నేను టవర్ ఎక్కిన. మా భార్య పంట చేసిన. అయితే ఇప్పటికైనా ఆమె పేరు మంచిగా నచ్చింది. అగ్రికల్చర్ మేడం చెప్పింది మంచిగా ఉన్నది, ఇప్పటికైతే మంచిగా వస్తుంది పేరు. మాపే అయితే రాస్తలేదు. 2,50,000 ఉన్నాయి. 50 కడతా మేడం అన్నా కూడా 2 లక్షలైనా పడాలి కదా, పడతలేవు. అయితే ఇప్పుడు ఇది కాకపోతే మళ్ళీ ఎక్కి కిందికి దిగి నేను చచ్చిపోయినాయి. నాకు ఆధార్ కార్డు అది కాక ఏమైంది, 2వ ప్లేస్ ఇప్పుడు కొత్త కరెక్ట్లు పెడతారంట. దానిలో ఆధార్ కార్డు అవుతుందా కాదా, నాకు ఆధార్ కార్డే మొత్తం లేదు. అందుకనే ఆ భూమి ఏం చేసిన, మా భార్య పంట దించిన. మా భార్య పంట దించి ఆమె పంట చేసిన. నాకు కిసాన్ పైసలు పడతాయి, రైతు బంధు పడుతుంది, నాకు మన రైతు బీమా పడుతుంది. మనకు ఇప్పుడు ఈ రుణమాఫీ రాక చాలా ఇబ్బంది అవుతున్నాయి. మా తండ వాళ్ళకు నుంచి 50 మంది దాకా ఉన్నాం. ఆధార్ కార్డు ఎందుకు లేదు? నాకు ఆధార్ కార్డు మొత్తం లేదు సార్. అది మేము అప్పుడు ఫోన్ నుంచి కలిపిపోయినాం. ఇప్పుడు ఇవాళ కూడా ఇది 2-3 రోజులు రాకపోతే రుణమాఫీ పోయి టవర్ మీదకి వెళ్ళి వైద్య విద్యార్థిని ఘోరంగా హింసించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కామారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన సంఘటనను కప్పిపుచ్చేందుకు వైద్య కళాశాల నుండి విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం బాధాకరమైన విషయం అన్నారు. ఆ తర్వాత విషయం వెలుగులోకి రాగా అక్కడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించిందన్నారు.
తెల్ల కోటు వేసుకొని పవిత్రమైన వైద్య వృత్తిని అందిస్తున్న తమ తెల్ల కోటుపై రక్తపు మరకలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు అండగా ఉండడం శోచనీయమన్నారు. మహిళా వైద్యురాలిని హత్య చేసిన దుండగులను పట్టుకొని 100 రోజుల్లో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఆ విద్యార్థిని ఎన్నో ఆశయాలు కలలతో వైద్య వృత్తిని చేపట్టేందుకు రాగా ఆమెపై ఇలాంటి దారుణం జరగడం మాయని మచ్చ అన్నారు. ఈ ఘోరం చేసిన వ్యక్తిపై ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. నిందితుడిని పట్టుకొని శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే దీని మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించి ఖండించవలసిన అవసరం ఉందని చెప్పారు. Violence against doctors. Violence. Save the. Save the. We want justice. We want justice. కామారెడ్డి నుంచి ఇది ఒక అత్యంత పాశవికమైన చర్య. మరి ఒక మహిళా డాక్టర్ ఎన్నో కలలతో ఎంతో పట్టుదలతో తన వైద్య వృత్తికి అడుగుపెట్టి మరి తను అర్ధంతరంగా ఇట్లా ఒక పాశవికుడు ఒక మృగం చేత మరి రేప్ చేయబడి మరి హత్య చేయబడిన సంఘటన అనేది ఆ అమ్మాయి కలల్ని తుంచివేయడమే. అట్లాగే ఇది మా ప్రొఫెషన్కు సంబంధించి ఒక పెద్ద దెబ్బ. మరి మేము ఎంతో పవిత్రమైన వృత్తిలో మేము మరి మా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి ఎంతో ప్రమాదకరమైన సమయాల్లో కూడా కరోనా లాంటి సమయాల్లో కూడా ఆపద వెన్నంటి ఉన్నప్పుడు కూడా మేము ప్రజలకు సేవ చేయడంలో చాలా ముందున్నాం. మరి ప్రాణాలకు తెగించి ఇంకొక మనిషి ప్రాణాన్ని కాపాడే విషయంలో ముందున్న ఈ వృత్తి పట్ల మరి ఇటువంటి అమానుష చర్యలు అమానుష సంఘటనని మరి ప్రతిస్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మేము ఒక పవిత్రమైన వృత్తిలో ప్రజలకు సేవ చేసే వృత్తిలో మేము ఉన్నాము. మరి అటువంటి వాళ్ళను కాపాడుకునే బాధ్యత ఈ సమాజానికి ఉన్నది, ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి ఉన్నది. మరి అట్లాంటి విషయాన్ని అటువంటి అమానుష సంఘటనల్ని వ్యతిరేకించాలి, మరి ప్రతిఘటించాలి, ప్రతి పౌరుడు నినదించాలి. మరి మీరందరూ మరి ఒక డాక్టర్ అమ్మాయి వైద్యురాలి పట్ల ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మరి ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ప్రతి పౌరురాలు ముందరికి వచ్చి ప్రతిస్పందిస్తే మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. మేము ఈ సమాజానికి ఇంకా ముందరికి పోయి మేము ధైర్యంతో మేము సేవ చేసే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం తరఫున మాకు ధైర్యాన్ని కల్పిస్తే మేము ముందరికి పోయి ఈ ప్రొఫెషన్ని మేము పవిత్రంగా మేము నిర్వర్తిస్తూ ఉంటాము. మరి మీరు ఇట్లా చెయ్యకపోతే కనుక దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమ్మె డాక్టర్లు చేసే ఈ సమ్మె మరి రేపు పొద్దున ఒకవేళ మీరు ఆ కుటుంబానికే కాదు, ఇది డాక్టర్ ప్యాటర్నిటీకి ఈ వైద్య వృత్తికి సంబంధించి మరి వైద్యులందరికీ వైద్య వ్యవస్థ అందరికీ న్యాయం చేకూర్చే దిశలో మీరు ముందుండకపోతే గనక మేము దేశవ్యాప్తంగా మంటలు రగిల్చే అవకాశం ఉంటది. కనుక మీరు దయచేసి తొందరగా ఆ నిందితుల్ని పట్టుకొని మరి మీరు బహిరంగంగా శిక్షిస్తారా, బహిరంగంగా ఇచ్చేసి మరి మా ప్రొఫెషన్ కి న్యాయం చేస్తారా ఏంటిది అనేది మీరు ఆలోచించండి. దయచేసి మేము కోరుకుంటున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి తరఫున మీరు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ వైద్యుల పట్ల మరి ఇటువంటి అమానుషమైన చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం డాక్టర్లే కాదు ప్రతి పౌరుడు సంఘటితం కావాల్సిన అవకాశం ఉన్నది. దయచేసి ప్రతి పౌరుడు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కోల్కతా ఆర్జీకర్ వైద్య కళాశాలలో మహిళా డాక్టర్పై జరిగిన పైశాచిక దాడి హత్యకు నిరసనగా ఐఎంఏకు మద్దతుగా కామారెడ్డి జిల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మన పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలోని ప్రముఖ వైద్యురాలు పీజీ స్టూడెంట్ అయిన వైద్యురాలుపై అత్యాచారం హత్య చేయడం జరిగింది. దీనికి కామారెడ్డి ఐఎంఏ తరఫున సంఘీభావం మేము తెలియజేస్తున్నాము. మా ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేసినాము. ఇంకొకటి పూర్తి స్థాయిలో
వైద్య సేవలు ఓపీ సేవలు నిలిపినాము. దీనికి మా మెడికల్ అసోసియేషన్ అడ్డులో సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నాం. జై హింద్. ఈరోజు భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ కలకత్తా ఆర్సీఆర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9వ తేదీ రాత్రి అర్ధరాత్రి 36 గంటలు నిర్విరామంగా డ్యూటీ నిర్వహించి సేవ తీరుతున్న డాక్టర్పై అతి క్రూరంగా హత్య చేయబడిన విషయం భారతదేశం మొత్తాన్ని కుదిపివేస్తున్న అతి క్రూరమైన సంఘటన ఇది. గత 15 రోజులుగా ఈ సంఘటనపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు మరియు ఇతర కార్యక్రమాలు చేసినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఏఎస్ఎఫ్ నాయకులు అన్నారు. అనేక పథకాలకు బడ్జెట్ కేటాయించిన విద్యారంగంపై చిన్న చూపు చూశాయన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారత విద్యార్థి సమైక్య కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్కాలర్షిప్లపై విద్యార్థులను ప్రైవేటు కళాశాలలో చేర్చుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి ప్రభుత్వమైన విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. లేకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి ఏఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్ఎఫ్ కార్యకర్తల తరఫున మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏమనగా ప్రభుత్వం వెంటనే మిగిలి ఉన్న 10 సంవత్సరాల నుంచి విడుదల చేయని స్కాలర్షిప్ మిగిలిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీని కారణంగా విడుదల చేయని కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. వెంటనే విడుదల చేయకపోతే ప్రభుత్వంకి ఆందోళనలు చేపడతామని చెప్పి ఏఎస్ఎఫ్ రాష్ట్ర తరఫున తెలంగాణ రాష్ట్ర తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీజేఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉద్యమకారులను గుర్తించకుండా, గౌరవించకుండా అణిచివేత ధోరణి అవలంబించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ, గౌరవిస్తూ, సముచిత స్థానం కల్పిస్తూ కోదండరాంను ఎమ్మెల్సీగా నియమించడం పట్ల తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆశించిన ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి ఎమ్మెల్సీ ఖాయం చేయడం వల్ల సంబరాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి తరఫున పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము చెప్పేదంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వివరించి అన్నీ తానై ఉద్యమాన్ని ఒంటి చేత్తు నడిపించి తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు. ఆయనకు గత ప్రభుత్వం గుర్తించకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేసిన సేవలు, ఆయన మంచితనాన్ని చూసి ఎమ్మెల్సీగా ప్రకటించడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి, ఎమ్మెల్యేలకు, మహమ్మద్ అలీ షబీర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా కార్యవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా కోదండరాం సార్ మంత్రి పదవి వరించాలని ఈ సందర్భంగా మేము భగవంతుని కోరుతున్నాం. ఆయన చేసిన సేవలే తగిన ఫలితం ఇప్పుడు దక్కడంగా మేము భావిస్తున్నాము. గతంలో ఉద్యమాలు కానీ
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనచైతన్య పిలుపు మేరకు అనేక ఉద్యమాలు సగంట కుటుంబాలు పల్లె పట్టణం అని తేడా లేకుండా అందరిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఆ రాష్ట్ర దిశగా అడుగులు వేసిన తొలి వ్యక్తి ప్రధానమంత్రి. ఆయనకు సముచిత స్థానం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి పుట్టిన ప్రతి ఆడపిల్లకి సుకన్య సమృద్ధి ఖాతా తెరిచి 2,000 రూపాయలు జమ చేసే కార్యక్రమంలో భాగంగా మార్చి నెల వరకు పుట్టిన 4 ఆడపిల్లలకు తాడూరు మండలం ఇంటెల్ గ్రామానికి చెందిన దంపతులు రెడ్డి గారి శ్రావణిక, తిరుపతి రెడ్డిలు ఒక్కొక్కరికి 2,000 జమ చేశారు. అలాగే అందుబాటులో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులను సన్మానించారు. ఏప్రిల్ తర్వాత పుట్టిన ఆడపిల్లలకు ఆధార్ కార్డులు వచ్చాక సుకన్య ఖాతాలు తెరిచి డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటెల్ గ్రామ ప్రజలకు నమస్కారము. మేము గతంలో ప్రకటించినట్టు జనవరి 2024 1 నుంచి పుట్టిన ప్రతి ఆడపిల్లకు మావం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఆడపిల్ల పుడితే ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రికి సన్మానం చేయడం, అదేవిధంగా ఆడపిల్ల పేరుపైన సుకన్య అకౌంట్ మా ద్వారా మేము జమ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము మాకు కానీ ఆశా వర్కర్ కానీ మీరు వివరాలు అందిస్తే మీకు మేము సుకన్య అకౌంట్ ఓపెన్ చేసి 2,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతో బలాన్ని ఉంటుంది. కాబట్టి మేము ఆడపిల్లలకు అండగా ఉండాలని చెప్పేసి మా వంతుగా 2,000 రూపాయలు మేము జమ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా నుంచే ఆడపిల్ల పైన మనము పొదుపు చేస్తే ఆడపిల్లలు ఏ విషయంలో ఏ రంగంలోనైనా ముందున్నారు. సో మనం ఆడపిల్ల తల్లిదండ్రులు అదిరేపడవద్దు. మీరు సుకన్య అకౌంట్ తీసుకోవాలనుకుంటే ముందుగా ఆడపిల్ల తర్వాత మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు సుకన్య అకౌంట్ ఓపెన్ చేసి మీ అకౌంట్లో 2,000 రూపాయలు వేస్తాము. మాకు ఓపిక ఉన్నంత వరకు, మేము బ్రతుకున్నంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.